మళ్లీ తను పుంజుకుని యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఆశ్చర్యంగా కర్ణుని రథచక్రం కృంగడం మొదలుపెట్టిందండి. ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఇద్దరు రథాలు కృంగాయి, కానీ అక్కడ కృష్ణ పరమాత్మ తన సంకల్పంతో కృంగదీశాడు. మళ్ళీ ఆ సర్పము భేదింపబడ్డాక తను మళ్ళీ పైకెత్తేశాడు శుభ్రంగా. ఇక్కడ ఈ రథం కృంగింది, ఇదొక శాపము. ఏమిటా శాపం అంటే అతను దొరికిన విప్రశాపం. ఇతడు తెలియక చేసినటువంటి గోవధ వల్ల విప్రుడిచ్చిన శాపానికి నీకు సరి అయిన యుద్ధ సమయంలో రథం కృంగిపోతుంది అని చెప్పడం చేత భూమిలో కూరుకుపోయింది వెంటనే. ఇక్కడ ఎలా ఉన్నదంటే పెద్ద రావి చెట్టు వేదికతో సహా భూమిలోని కృంగినట్లు గీతండి. ఉపమానం ఎంత చక్కగా చెప్పాడు చూడండి. రావి చెట్టు చుట్టూ కొందరు వేదికలు పెడతారు, వేదికతో సహా రావి చెట్టు భూమిలో కృంగితే ఎలా ఉంటుందో అలా రథం కృంగిదిట. రథం కదిలిపోయింది ఒక్కసారి. కానీ దాని మీదే ఉంటూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని చూసేట్టాయన. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోయాడు కర్ణుడు. అదే సమయంలో అర్జునుడు ఇంద్రాస్త్రాన్ని ఉపమంత్రించి ప్రయోగించడంతో అతడిది ఇంకా ప్రారంభ దశలోనే ఆగిపోయింది. త్వంచ సూరతమో లోకే సాధువృత్తశ్చ పాండవా. ఆ సమయంలో ఆ రథయుద్ధం ఎప్పుడు కిందికి దిగుతోందో పైన అలాగే వంగిపోతున్న రథంలోనే ఉండి యుద్ధం చేస్తున్నటువంటి ఆ మహానుభావుడు తర్వాత నెమ్మదిగా కిందకి దిగి అర్జునుని యొక్క శరాలకి సమాధానం చెప్తున్నట్ట. కిందకి దిగి అలా కూర్చోలేదండి, విరధుడే అని యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కనుక అర్జునుడు చివరి వరకు తనతో యుద్ధం చేస్తున్న కర్ణుడితోనే యుద్ధం చేశాడు, కానీ యుద్ధాన్ని విరమించుకున్న కర్ణుడిని కొట్టలేదు. ఇది తెలుసుకోండి, ఇది ప్రధానమైన అంశం. యుద్ధం చెయ్యకుండా ఆగిపోయిన వాడిని కొట్టకూడదు, కానీ యుద్ధం చేస్తున్న వాడిని కొట్టవచ్చు. అక్కడ నిలబడి పైగా అర్జునుడి అల్లెత్రాటిని ఛేదించదలుచుకున్నట్ట. ఈ అల్లెత్రాటిని ఛేదించడం కోసమని 11 బాణాలు వేశారండి. వేసిన అదేమీ కాలేదుట. ఎందుకంటే 100 అల్లెత్రాట్లు ఉన్నాయట ఒక్క దాంట్లో. ఒక 11 పోతే అదికేం పర్వాలేదు, మిగిలిన అల్లెత్రాళ్ళు ఉన్నాయి. దానితో ఆయన విజృంభిస్తున్నాడు. కర్ణుడు ఊహించలేనంత వేగంగా ప్రయోగిస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా తాను దిగి కర్ణుడు అర్జునుడిపై ఒక బాణాన్ని వేశాట. అర్జునుడు దాని నుంచి తేరుకునే లోపల తన రథాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ గుంజుతున్నాడు పైకి. నిజానికి అది కూరుకుపోతుందని శాపం అయినప్పుడు ఎలా పైకి లేస్తుందండి? ఇక్కడ ఆ ప్రయత్నమే వృధా. మొత్తానికి అది కుదుపుతూ ఉంటే భూమి మొత్తం లేస్తున్నట్టు అనిపించిందే తప్ప లోపలికి దిగిన చక్రం బయటికి రాలేదు. రథం కృంగిపోతున్నటువంటి దశలో అర్జునుడి కన్నీరు వచ్చింది. అప్పుడు కన్నీరు వచ్చి అంటున్నాడు, త్వంచ సూరతమో లోకే సాధువృత్తశ్చ పాండవా. నువ్వు సామాన్యుడు కావయ్యా, శూరతముడివి, సత్ప్రవర్తన కలిగిన వాడవు. ఓ అర్జున, అభిజ్ఞో యుద్ధ ధర్మాణం వేదాంతావబృధాప్లుత. నువ్వు వేదాంత యజ్ఞములు చేసినవాడు, అంటే వేదాంత విద్యను చదివినవాడు. అంతేకాదు వేదాంతమనే యజ్ఞములో అవబృధ స్నానం చేసినవాడు అన్నాడు. చాలా అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ. వేదాంతమనే యజ్ఞాల్లో అవబృధ స్నానం చేశాట. అంటే అర్థం ఏంటి? వేదాంతమనే యజ్ఞ బోధ సంపూర్ణముగా పొందినవాడు, దాని ఫలం పొందినవాడు. ఎందుకు ఆ మాట అన్నాడో మనం తెలియాలి. వేదాంతములో అవబృధ స్నానం చేసామంటే సంపూర్ణమైన వేదాంత జ్ఞానం నీకున్నది. ఎందుకు ఆ మాట అనగలిగాడంటే సర్వ వేదాంత సారమైన భగవద్గీత విన్న ధన్యుడివయ్యా నువ్వు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం ఇక్కడ. అది ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు. పైగా అభిజ్ఞో యుద్ధ ధర్మాణం, నీకు యుద్ధ ధర్మములు తెలుసు. దివ్యాస్త్ర విధం, నువ్వు దివ్యాస్త్రములు తెలిసిన వాడువు. కార్తవీర్య సమోయుధి, కార్తవీర్యుల్లాంటి వాడువు. కార్తవీర్య అర్జునుడు అందుకు చూపించాడు ఇక్కడ. పైగా ఆయన 1000 చేతులుండి బాణములు వేస్తాడు, 2 చేతులతోనే 1000 బాణాలు పెట్టయ్యా నీది. అటువంటి వాడవు నువ్వు. నీకు యుద్ధ ధర్మం తెలియదా? నా రథం కృంగిపోయిన దశలో నా పైన బాణములు వెయ్యవచ్చా? ఇది అధర్మము. పైగా నేను విరధుణ్ణై ఉన్న దశలో నా మీద బాణములు వేయవచ్చా? రథం మీద ఉన్నవాడు నేలపై ఉన్నవాడిపైన బాణములు వేయవచ్చా? ఇవి ఆలోచించి నేను రథం పైకి లాగే వరకు కూడా నువ్వు బాణములు వెయ్యకు, ఇది అధర్మం సుమా, అధర్మం సుమా అనగానే అప్పుడు కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు. అబ్బా, తమరు నోటి నుండి కూడా ధర్మవచనములు వస్తున్నాయే, ఇది అధర్మము ఇది ధర్మం అనే మాట వస్తున్నదే, ఇన్ని తెలివితేటలు గతంలో ఏమయ్యాయ్యా నీకు అంటున్నాడు. ఇది చెప్పి కొట్టడం అంటే ఇదండి, చెప్పకుండా కొట్టడం కాదు. జైసౌఖ్య తేసా అని ఒక మాట ఉన్నది. ఎవడిని ఎలా కొట్టాలో అలా కొట్టాలండి, ఇది ధర్మం. ఇంతకు మించి మరి ఏమీ లేదు, తెలుసుకోండి. ఇక్కడ ఎవడిని ఎలా కొట్టాలో అలా కొట్టాలి. ఇది కృష్ణ పరమాత్మ చూపిస్తున్న గొప్ప రాజనీతి. తమ బ్రవీద్వాసుదేవో రథస్థో రాధేయ దిష్ట్యాస్మ స్మరసీహ ధర్మం. ఓహో, ఓ రాధేయ, దిష్ట్యా స్మరసి ఇహ ధర్మం. అదృష్టవశాత్తు ఇప్పుడు ధర్మాన్ని స్మరిస్తున్నారే. ప్రాయేణ నీచ
వ్యసనేసు మగ్న నిందంతి దైవం కుకృతం నతు స్వం. ఇది గొప్ప సైకాలజీ చెప్పాడని ఇక్కడ మహానుభావుడు. సాధారణంగా నీచులు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ధర్మాల గురించి మాట్లాడతారు. అంతేకాదు ఆ ధర్మము దైవము నాకు అన్యాయం చేస్తాడని దైవాన్ని ధర్మాన్ని తిడతారు. వాళ్ళు చేసిన చెడ్డ పనుల గురించి వాళ్ళు తిట్టుకోరు. ఇది నీచుల స్వభావము. ఇది బాగా తెలుసుకోవాల్సింది. అందుకే ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి తాము ఎంతో మంచివాళ్ళమని తమ చెడును తలంచుకోకుండా భగవంతుడు ఎంత అన్యాయం చేశాడని ఆయన అంటూ ఉంటారో వాళ్ళందరికీ తెలుసుకోవాలని. అది నీచ స్వభావము. కష్టాలు కలిగినప్పుడు దైవాన్ని నిందించడం, ధర్మాన్ని నిందించడం అనేటటువంటిది నీచ స్వభావం. కానీ దుర్మార్గులకి కష్టకాలంలోనే ధర్మం గుర్తొస్తుంది. ఏం చేస్తాం? అది నీకు వచ్చింది, చాలా సంతోషం. ఎప్పటికైనా చచ్చే ముందైనా ధర్మం గుర్తుంది, చాలు. అందుకే ధర్మం ఏంటో తెలుసుకుని చచ్చేవనుకో పుణ్యలోకానికి పోతావు. లేకపోతే చేసిన అధర్మమే ధర్మం అనుకుంటావు. జాగ్రత్త. ఈ ధర్మం ఏమయ్యిందా నీకు అంటూ ఇక్కడ కొతే ధర్మస్తదాగత మకుటంతో వరుసగా కొన్ని శ్లోకాలు వస్తాయండి, అద్భుతమైన శ్లోకాలు. ఇవి నిజానికి అర్జునుడు ఏ బాణాలు వేసాడో తెలియదు కానీ కృష్ణుడు వేస్తున్న అద్భుత బాణాలు ఇవి, వాగ్రూప బాణాలు. చూడండి ఇక్కడ. యథా సభాయాం రాజానమనక్షజ్ఞం యుధిష్ఠిరం అజేషి చకుని జ్ఞానాత్ కృతే క్వతే ధర్మస్తదాగత. సభలో జీవితం అంటే తెలియనివాడు, నేను ఆడను అంటున్నవాడిని కూడా మాయగా అన్నీ తెలిసిన శకుని ఆడినప్పుడు తెలిసి కూడా తమరు నోట ధర్మం పలకలేదే, అప్పుడెక్కడికి పోయిందయ్యా నీ ధర్మం? క్వతే ధర్మస్తదాగత. అప్పుడెక్కడికి పోయింది నీ ధర్మం? ఇది దీని అర్థం. వనవాసే వ్యతీతే చ కర్ణవర్షే త్రయోదశే న ప్రయచ్చసి యద్రాజ్యం క్వతే ధర్మస్తదాగత. 13 ఏళ్లు నియమం తప్పకుండా వనవాసం అజ్ఞాతవాసం చేసుకు వచ్చినటువంటి పాండవులకు రాజ్యాన్ని ఇవ్వకుండా చేసేవే, నీ మాట వల్లే దుర్యోధనుడు అలా ఉన్నాడు. అప్పుడెక్కడికి పోయిందయ్యా నీ ధర్మం? యద్భీమసేనం సర్పైశ్చ విషయుక్తైశ్చ భోజనై అచరత్వన్మతే రాజా క్వతే ధర్మస్తదాగత. బాల్యంలో భీమసేనుడిని విషం పెట్టి చంపాలని ప్రయత్నించి నీటిలో తోసివేశారే, అది ఎక్కడికి పోయింది? దుర్యోధనుడు చేశాడు కదా అని అనద్దు, ఇది కర్ణుడు చేసిందే. జాగ్రత్తగా భారతం చదివితే తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళు విద్యార్థులుగా ఉన్నప్పుడు కర్ణుడి స్నేహితుడి దుర్యోధనుడిని ప్రేరేపిస్తాడు. అందుకు దుర్యోధనుడు చేసిన పాపాలలో కర్ణుడికి వాటా ఉంది, కర్ణుడి పాపాల్లో దుర్యోధనుడికి వాటా ఉంది. కృష్ణుడు అనవసరంగా మాట్లాడ్డాన్ని మనం తెలుసుకుంటే చాలు. ఇక్కడ మనకు అనవసర సందేహాలొద్దు. క్వతే ధర్మస్తదాగత. యద్వారణావతే పార్థాన్ సుప్తాన్ జతుగృహే తదా అదీపయస్త్వన్ రాధేయ క్వతే ధర్మస్తదాగత. లక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని తగలబెట్టడానికి ప్రయత్నించారే, అప్పుడేమైంది మీ ధర్మం? యదా రజస్వలాం కృష్ణాం దుశ్శాసన వశే స్థితాం సభాయాం ప్రాహసకర్ణ క్వతే ధర్మస్తదాగత. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇది మహాపాపాల్లో కల పెద్ద పాపం అండి. ఇది ఒక్కటి చాలు కర్ణుణ్ణి 100 మార్లు చంపవచ్చు. చూసుకోండి ఇక్కడ. ఇది మహాపాపం. ఎందుకంటే స్త్రీని, ఒక పతివ్రతని పట్టి సభలో అవమానించడానికి హేతువు నువ్వు. పైగా సభాయాం ప్రాహసకర్ణ, ఆ సభలో దుశ్శాసనుణ్ణి వస్త్రములు ఒలిచివేయడానికి చెప్పింది నువ్వు. అప్పుడెక్కడైంది నీ ధర్మం? వినష్టా పాండవ కృష్ణే శాశ్వత నరకంగత పతిమన్యు వృణేష్వేతి వదంస్త్వం గజగామిని ఉపప్రేక్షసి రాధేయ క్వతే ధర్మస్తదాగత. అంతేకాదు పాండవులు బ్రతుకున్నా చచ్చినట్లే. అందుకు నువ్వు కౌరవుల్లో ఎవరో ఒకరిని వర్ణించు. అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు సిద్ధంగా అనగానే దుర్యోధనుడు తోడ చూపించాడు. అలాగా కారు కూతురు కూసింది నువ్వు కాదు. అప్పుడేమైంది నీ ధర్మం? ఇప్పుడు చెప్తున్న ధర్మవాక్యముడు. రాజ్యలుబ్ధ పునః కర్ణ సమావ్యతసి పాండవాన్ యదా శకుని మాస్త్రిత్య కృతే ధర్మస్తదాగత. ఏదో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే శకుని మాయాద్యూతం మీద నమ్మకంతో నీ ప్రేరణతో దుర్యోధనుడు నువ్వు కలిసి మళ్లీ పిలిపించి జూతంలో ఆడించి వాళ్ళని రాజ్యభ్రష్టులను చేశారే. అంతేకాదు కింద పడి ఉన్నవాణ్ణి, రథం నుంచి కింద పడిన వాడిని చంపకూడదంటావా? మీరు చేసినటువంటి ఆ పద్మవ్యూహంలో రథము ఆయుధములు అన్నీ పడిపోయి క్రింద నిలబడినటువంటి ఒక పిల్లవాడిని పట్టుకుని మొత్తం తోడేళ్లులా మీరందరూ కలిసి ఒక్కడిని చంపారే, అప్పుడేమైంది మీ ధర్మం అన్నాడండి ఇక్కడ. ఇక్కడ చాలు. అంటే ఎంత బలీయమైన కారణాలు చూపిస్తుంది ఇదండి. అంతేగాని కర్ణుడిని అన్యాయంగా చంపారంటే వీడు పరమ పాపాత్ముని అర్థం అన్నవాడు. ఎందుకంటే వాడిని అలాగే చంపాలి. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళ అపకృత్యములు చేశారో అవే అపకృత్యములు అదే విధంగా బూమరాంగ్ తిరిగి కొట్టేయండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కర్మఫల ప్రదాత అయిన కృష్ణుడికి తెలిసి లెక్క మనకు తెలుస్తుందా? కాల కలయతామహం అన్నాడు పరమాత్మ. లెక్కించే వాళ్లలో కాలాన్ని నేను, వీళ్ళు మర్చిపోవచ్చు అని కౌంటింగ్ అంతా తెలుసండి. మరి సభలో కృష్ణుడు లేడు కదండి. అంత పొసగుచ్చినట్టు ఎలా తెలిసిందంటే ఆయన లేడా? లేకపోతే ద్రౌపదిని ఎలా రక్షించాడు? పద్మవ్యూహంలో జరిగింది ప్రతిదీ ఆయన ఎంత గమనించాడో చూడండి ఇక్కడ.
క్వతే ధర్మస్తదాకత, ఎక్కడికి పోయింది ఆ ధర్మం? ఇంత ప్రశ్నలు వేస్తే ఏవముక్తస్తదా కర్ణో వాసుదేవేన భారత లజ్జయావనతో భూత్వా నోత్తరం కించిదుక్తవాన్. వెంటనే తల వంచెట్ట, సిగ్గుపడి, అంటే ఒప్పుకున్నాడు. కృష్ణ, ధర్మమే, నేను ఇలా నిలబడి ఉన్నప్పుడు నువ్వు సంభరించిన అన్ని విధాల ధర్మమే. నువ్వు ఒప్పుకుని కూర్చోలేదండి. మళ్ళీ ధనుస్సుని సంధించాడు, బాణాలు వేస్తూనే ఉన్నాడు, ఆగలేదు. తనపై బాణాలు వేస్తూ ఉన్నవాడిని తాను సంహరించడం దోషం కాదు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అప్పుడు అర్జునుడు చూస్తూ ఉండగా, అర్జున ఆగకు, బాణం ప్రయోగించక్కడన్నాడు. అంతేగాని కృష్ణుడు చెప్పాక మరో ఆలోచన లేదు గనక ఇప్పుడు దివ్యమైన బాణాన్ని తీశాడు. ఇది ఎందుకంటే బ్రహ్మాస్త్రాదులు కాదు ఇప్పుడు తీయవలసింది, అంజలికము అనే ఒక బాణాన్ని తీసి దాన్ని మంత్రిస్తున్నాడు మహానుభావుడు. మంత్రించుతూ ఒక దివ్యమైన శపథాన్ని కూడా కలుపుతున్నట్ట. సరిగ్గా ఇంద్రజిత్తుని కొట్టేటప్పుడు లక్ష్మణస్వామి ఏ విధంగా రామాయణంలో మంత్రం చదువుతాడో అటువంటి మంత్రాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ భవ్యమైన మంత్రాన్ని చూడాలి. కులిశ ప్రస్ఫురణాపహాసన విభాగుచ్చంబులన్ కల్గి ఆ కలమై వచ్చు కృతాంతు వక్త్రమననుగ్రంబై మురారాతి రుద్రుల చక్రంబును శూలమున్ దెగడుచున్ క్రూరంపుటొప్పారు నంజలికంబైన మహాస్త్రమున్ దొడివి కర్షంబుబ్బునంజేయుచున్. ఆ అస్త్రం ఎలా ఉందో మన తిక్కన గారి పద్యం చదవకపోతే దాటి రాదండి మనకి. కులిశ ప్రస్ఫురణాపహాసన విభాగుచ్చంబులన్ కల్గి, తన కొన ఎలా ఉన్నదయ్యా అంటే వజ్రాయుధముల వంటి తీవ్రత కలిగినటువంటి, పైగా మురారి చక్రము రుద్రశూలము తెగడుచున్, విష్ణు చక్రాన్ని రుద్రశూలాన్ని కూడాను మించిపోతోందా అన్నట్లుగా తీవ్రమైనటువంటి ఆ దివ్య శస్త్రాన్ని తీసి ఒక్కసారి నమస్కారం చేసుకున్నట్ట పరమాత్మని. తపోస్తి తప్తం సగురవశ్చతోషిత, తపోస్తి తప్తం గురవశ్చతోషిత మయా యథేష్టం సుహృదాం శృతం తథా అనేన సచ్చేన నిఘం త్వయం శరః సుసంహృత కర్మ మర్రి మమూర్జతం ఇత్యుక్తవాంస్తం ముముమోచ బాణం ధనంజయ కర్ణవధాయ ఘోరం. కర్ణవధకై ఈ దివ్యమైనటువంటి బాణాన్ని ప్రయోగిస్తూ ఒక సత్యాన్ని దాంతో కలుపుతున్నాడండి. ఈ సత్యమే పెద్ద అస్త్రమవుతోంది. ఏమిటా సత్యం అంటే, ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యానూన వ్రతశీలుడనేయు కర్ణుతల ద్రించు ఈ శరము అని అన్నాడు. నేను నా జీవితము తపస్సుతో పవిత్రమైనదైతే, నా జీవితంలో గురువులను నిరంతరం వినయముగా ఆరాధించిన వాడనైతే, దానాదులతో యోగ్యులను మిత్రులను తృప్తిపరిచిన వాడనైతే ఈ బాణము కర్ణుని వధించుగాక అన్నాడు. దీన్ని బట్టి అర్జునుని చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తుంది కదా, 3 మాటల్లోనే తెలుస్తున్నది. ఈ విధంగా చెప్పి ఆ బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం ఎటువంటి ఆటంకము లేకుండా నిరాటంకంగా శరోత్తమేనాంజలికేన రాజం స్తదా మహాస్త్ర ప్రతిమంత్రితేన పార్థోపరాణ్యే శర ఉచ్చకర్త వైకర్తన స్యాత్థ మహేంద్రసూను. ఆ మహేంద్రసూనుడైనటువంటి అర్జునుడు ప్రయోగించినటువంటి అంజలికమరబడేటువంటి ఆ బాణము దివ్యాస్త్ర మంత్రములతో మంత్రితమై, అర్జునుని యొక్క సత్యవాక్కుతో మంత్రితమై వచ్చి వైకర్తను యొక్క శిరస్సును ఖండించినది అన్నారు. కర్ణుని శిరస్సు నేలపై పడింది, మొండెము పడినది. ఒక్కసారిగా పాండవుల్లో విజయధ్వానములు వచ్చాయి. దుర్యోధనుడు ఆశ్చర్యచకితుడు, దిగ్భ్రాంతికులోనయ్యాడండి. ఏ కర్ణుని ప్రాపు చూసుకుని ఇంత విజృంభించాడో ఆ కర్ణుడి దెబ్బతిన్నాడు. నిజానికి కుసుముష్టి కురిపించింది అర్జునునిపై. ఈ భవ్యమైనటువంటి ఘట్టం సామాన్యం కాదు. మహాభారతంలో కర్ణుడు లేని భారతమా అని ఒక మాట ఉన్నది. కర్ణుని ప్రాధాన్యం మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక్కడ. దానితో పాటు కర్ణుడి దెబ్బ కొట్టడం కౌరవ సేన యొక్క ప్రాణస్థానములు దెబ్బ కొట్టడమే సామాన్యం కాదు ఇక్కడ. అందుకు ఈ ఘట్టం దగ్గరే ఇటు దేవతలు అందరూ కూడా ఉత్కంఠతో ఉత్సుకతో చూస్తున్నటువంటి ఘట్టం ఇది. మీరు పరిశీలించారో లేదో, ప్రకృతి కూడా అలాంటి ఒక వాతావరణంలోకి మారింది. ఎందుకంటే వర్షకారకుడైన ఇంద్రపుత్రుడు విజృంభిస్తూ విజయం తథ్యమని చెప్తూ ఉంటే అన్నీ ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే వాయుపుత్రుడు అక్కడే ఉన్నాడు, ఇంక చెప్పడానికి ఉన్నది. అందుకు ఆ దివ్యమైన కనిపిస్తుంటే భారతంలో ఇది సామాన్యమైన అంశమేనండి. భారత కథాశ్రవణం జరిగిన చోట దివ్య శక్తులు ఆ విధంగా వస్తూ ఉంటాయి. అందుకు అది వింటూ ఆ వాతావరణంలో కూర్చోవడం ఒక భాగ్యం. మనకు ఆ భాగ్యాన్ని